నమస్తే, వెల్కమ్ టు దిశ. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో విరాళాల సేకరణలో బీజేపీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా ఆ పార్టీకి సుమారు 6,074 కోట్లు విరాళంగా అందాయి. దేశంలోని రాజకీయ పార్టీలకు, కార్పొరేట్ శక్తులకు ఉన్న అనుబంధాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలను బట్టబయలు చేసింది. గతేడాది ఇదే పార్టీకి సుమారు 2,243 కోట్లు విరాళంగా అందగా 171% భారీ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. మొత్తం 5,522 విరాళాల ద్వారా ఈ మొత్తం సమకూరింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పాటు ఇతర జాతీయ పార్టీలైన సిపిఐఎం, కాంగ్రెస్, ఇతర పార్టీలన్నింటికి వచ్చిన విరాళాల కంటే 10 రెట్లు ఎక్కువ బీజేపీకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీకి విరాళం ఇచ్చిన దాతల్లో అతిపెద్ద దాత ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. ఈ సంస్థ ద్వారా 2,180 కోట్లను కాషాయ పార్టీ విరాళంగా అందుకుంది. మరోవైపు సీరం ఇన్స్టిట్యూట్ 100 కోట్లు ఇవ్వగా, టాటా గ్రూప్, మెగా ఇంజనీరింగ్ లాంటి సంస్థలు కూడా భారీగా నిధులు ఇచ్చి ప్రధాన దాతలుగా నిలిచాయి. కేవలం సంస్థల ద్వారానే కాకుండా వ్యక్తిగతంగానూ బీజేపీకి భారీ విరాళాలు అందాయి. వ్యక్తిగతంగానే సుమారు 505 కోట్ల విరాళాలు బీజేపీ పార్టీ అందుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుండే అత్యధిక విరాళాలు వచ్చినట్టు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా తన విరాళాలను 84% పెంచుకొని 2,501 విరాళాల ద్వారా 517 కోట్లను సేకరించింది. మిగతా అన్ని జాతీయ పార్టీలకు కలిపి కేవలం 57 కోట్లు మాత్రమే విరాళంగా అందాయి. ఇదిలా ఉంటే బీజేపీకి అందిన విరాళాల్లో భారత్లోనే అత్యధికంగా గోమాంసం ఎగుమతి చేసే అల్లానా గ్రూప్ 30 కోట్లు డొనేట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీ నాయకులు తరచూ గోమాంసం తినడాన్ని, అమ్మకాలను నిషేధించాలని మాట్లాడుతూ బీఫ్ ఎగుమతి చేసే కంపెనీల నుండే విరాళాలు అందుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ కంపెనీ అత్యధిక ప్రాసెసింగ్ యూనిట్లు యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోనే ఉండటం ఆశ్చర్యకరం. 2013-2014లో బీజేపీ అధికారంలో లేని సమయంలోనూ అల్హానా గ్రూప్స్ ఆ పార్టీకి 2 కోట్ల విరాళంగా అందించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లానా గ్రూప్స్ టర్నోవర్ 10,320 కోట్లు ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా విరాళాలు అందడంతో ఏ పార్టీకి ఎన్ని కోట్లు వస్తున్నాయి అనే వివరాలు తెలుస్తున్నాయి. కానీ 2023 వరకు రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకోవడం వల్ల లెక్కలు తెలిసేవి కావు. ఈ నేపథ్యంలోనే 2024 ఫిబ్రవరి 15న భారత సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థను రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటిస్తూ ఏకగ్రీవంగా రద్దు చేసింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం పౌరులకు ఉన్న సమాచార హక్కును ఈ బాండ్లు ఉల్లంఘిస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఓటర్లకు తాము ఓటు వేసే పార్టీలకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ఉందని, ఈ బాండ్లలో ఉన్న రహస్య విధానం ఆ హక్కును హరించడమే అని కోర్టు స్పష్టం చేసింది. కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు ఇచ్చి ప్రతిఫలంగా తమకు అనుకూలమైన ప్రభుత్వ నిర్ణయాలు లేదా పాలసీలను పొందవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ బాండ్ల ద్వారా ఎవరు ఎంత ఇచ్చారో తెలియదు కాబట్టి ప్రభుత్వాలకు మరియు వ్యాపారవేత్తలకు మధ్య జరిగే ఇటువంటి అక్రమ ఒప్పందాలను కనిపెట్టడం అసాధ్యమని కోర్టు అభిప్రాయపడింది. బ్లాక్ మనీని అరికట్టేందుకే ఈ బాండ్లను తెచ్చామని కేంద్రం వాదించినప్పటికీ నల్లధనం నిర్మూలన పేరుతో ఓటర్ల ప్రాథమిక హక్కులను కాలరాయలేమని కోర్టు తేల్చి చెప్పింది. దీనికంటే మెరుగైన పారదర్శక మార్గం ఎలక్టోరల్ ట్రస్ట్లు అని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు సీక్రెట్గా కాకుండా ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా ఇచ్చిన కార్పొరేట్ కంపెనీలు వేల కోట్లు పార్టీలకు ఫండింగ్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మరి పార్టీలకు ఈ స్థాయిలో కంపెనీలు విరాళం ఇవ్వడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.